హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. ఇది లాస్ట్ వీడియో అండి షిరిడీ నుంచి. ఇంకా మేము ఓల్డ్ షిరిడీకి విజిట్ చేయడానికి వచ్చామన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అందుకని మీకు కూడా ఈ వీడియో చూపిద్దామని షూట్ చేస్తున్నాను. అక్కడ మనకి ఖండోబా మందిరం కనిపిస్తుంది. అసలు అక్కడ చూడండి, అసలు బొమ్మలు కూడా ఎలా చెక్కారో, ఎంత చాలా బాగా చెక్కారంటే ఆవిడ ఆ గుడి దగ్గర పసుపు కుంకుమ కొబ్బరికాయలు అమ్ముకున్నట్టుగా మనకు ఆ ఇల్లు అక్కడ చూపించారండి ఆ గుడిలో. ఇంకా అక్కడ అన్నీ కూడా చాలా ఇల్లుల్లాగా ప్రతి ఒక్క ఇల్లు ప్రతి ఒక్కటి అట్లా బాగా చూపించారు. ఆ ఇంట్లోనే మనకి ఈ ఇల్లు ఏ ఇల్లు అనేది కూడా మనకు అర్థమైపోతుంది అనమాట. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. చూడండి ఇక్కడ అదిగో ఈ ఇంట్లో బాయిలర్ ఉంది. ఆయనేమో కట్టెలు కొడుతున్నాడు. అసలు ఎంత బాగా నిజంగా ఆయన మనిషి అక్కడ కట్లు కొడుతున్నట్టే ఉంది. అక్కడేమో ఆవిడ పిడకలు తయారు చేస్తుంది. చూడండి అసలు నిజంగా మనిషి చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది. ఇదేమో అక్కడ చావడి అంట. అంతకుముందు అలా ఉండేదంట. నిజంగా ఊహించుకోవడానికి కూడా మనకు ఒక ఇమాజిన్గా చూపిస్తున్నారు. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇక్కడ బాబా ఆ ఇంట్లో ఆవిడతో మాట్లాడుతున్నట్టుగా, ఈ పక్కన ఇల్లు వచ్చేసి ఈ అమ్మాయిలతో చక్రాలు వేస్తున్నట్టుగా, ఈ ఇంట్లో వాళ్ళ మదర్ వాళ్ళు ఎవరో మాట్లాడుకుంటున్నట్టుగా ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంది. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లో ఒక కంటెంట్ బేస్ మీదుగా కనిపిస్తుంది. ఇదిగో ఈ ఇంటి వాళ్ళేమో బొమ్మలు చెక్కే వాళ్ళని, అదే బొమ్మలు రంగులు అవి వేసేవాళ్ళు అనుకుంటా, బొమ్మలు తయారు చేసేవాళ్ళు. అలా ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క ఇల్లు మనకి చాలా మంచి ఇన్ఫర్మేటివ్గా కనిపిస్తుంది. ఇక్కడేమో ఆ విలేజ్లో అక్కడ తాత పల్లీలు అమ్ముకునే వాళ్ళగా అక్కడ ఉన్నాడు. పాపం అలసిపోయి ఉంటాడు, పడుకున్నాడు. అలా ఇక్కడేమో బాబా తిరగలు విసురుతున్నాడు. ఇది బోర్డు కూడా మనకి సాయి హెరిటేజ్ విలేజ్ అని ఉంటుందన్నమాట. టికెట్ ఉంటుంది, దీనికి టికెట్ తీసుకున్నారు 150 అనమాట పర్ పర్సన్ వచ్చేసి లోపలికి ఎంట్రన్స్. ఇంకా అక్కడ చాలా వాటికి చాలా ఉన్నాయి. క్యామెల్ రైడ్ అని, హార్స్ రైడ్ అని, ఇంకా సమ్ గేమ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కదానికి కూడా టికెట్స్ ఉన్నాయి. ఇక్కడ ఈవిడేమో ముగ్గేస్తుంది, ఆవిడేంటో చెరుగుతుంది. అసలు నిజంగా అక్కడ మనిషి చేస్తున్నట్టుగానే ఉంది. నిజంగా చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో. ఇక్కడే ఆ ఊళ్ళో పెళ్లి జరుగుతున్నట్టు అలా ప్రతి ఒక్కటి కూడా మనకి ఇన్ఫర్మేటివ్గా చూపించారు. మనం అక్కడ రాయాల్సిన పని కూడా లేదు. అసలు మనం వెళ్తే అది చూస్తే అది ఏ ఇల్లు ఏంటి అనేది కూడా మనకు తెలుస్తుంది. ఇక్కడ అందరూ బాబా ఉత్సవం లాగా చేస్తున్నారు చూడండి ఆ ఊర్లో. నిజంగా బాబా ఉన్నప్పుడు ఇలా ఉండేవా, ఇలా జరిగేవా అనుకోవడానికి, ఇమాజిన్ చేసుకోవడానికి కూడా మనకి ఈ వీడియో అనేది చాలా బాగా అర్థమవుతుంది. ఇక్కడేమో ఈవిడ మనకి అది తులసమ్మకి పూజ చేస్తున్నట్టుగా అక్కడ పిక్చర్స్ కానీ అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. ఇది ఆ సాయి హెరిటేజ్ విలేజ్లో ద్వారకామాయి అని ఉందన్నమాట అక్కడ గుడి. సో అప్పట్లో అక్కడ ఉండేది అని చూపిస్తున్నారు మనకి. ఇదేమో అదే విలేజ్లో వెజిటేబుల్స్ అమ్మే ఆవిడ అండ్ ఫ్రూట్స్ అన్నీ అమ్మే ఆవిడ, అదే ఫ్రూట్స్ కాదు ఫ్లవర్స్ అమ్మే ఆవిడ. ఇది వచ్చేసి గాజుల కొట్టు అనమాట. అలా అన్ని కొట్లని, షాప్స్ అన్నీ కూడా మనకి ఈ వీడియోలో చాలా బాగా అర్థమవుతుంది. బ్యాక్ సైడ్ చూడండి బ్యాంగిల్స్ అవి ఉన్నాయి. సో ఇది బ్యాంగిల్ షాప్ అనుకుంటా. ఆవిడ వచ్చి బ్యాంగిల్స్ వేయించుకోవడానికి వచ్చినట్టున్నారు. ఇది వచ్చేసి అదే జ్యువెలరీ అనుకుంటా, గోల్డ్ షాపు అనుకుంటా. బ్యాక్ సైడ్ మనకు అవే కనిపిస్తున్నాయి చూడండి. సో అదే అనుకుంటా. అసలు ప్రతి ఒక్కటి కూడా నిజంగా ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇది కుండలు తయారు చేసే వాళ్ళ ఇల్లు అనుకుంటా. అదే రంగులు అవి వేస్తున్నాడు కదా కుండలు. అసలు ఎంత బాగుందంటే మనం అసలు నిజంగా చెప్పలేము. అందుకే ఇంకా నేను ఈ వీడియో కూడా షూట్ చేశాను. ఇక్కడ బాబా భిక్ష చేస్తున్నాడు అనమాట. ఈ ఇంట్లో భిక్ష అడుగుతున్నాడు. ఇది వచ్చేసి ఆ బుట్టలు తయారు చేసే వాళ్ళది అనుకుంటా ఈ ఇల్లు.
ఈ ఇల్లు వచ్చేసి మిషన్ కుట్టేవాళ్ళది అనుకుంటా. మనకి ఇప్పుడు ఎలా అయితే మన విలేజ్లో ఎలా అయితే ఉండేయో బాబా అప్పుడు కూడా అలా ఉండేయని మనకు చూపిస్తున్నారు. ప్రతి ఒక్క షాప్ కానీ అక్కడున్న మనుషులు ఎలా ఉండేవాళ్ళు అని కానీ అన్నీ చూపిస్తున్నారు. ఇక్కడ బాబా భోజనం అది పెడుతున్నాడు. ఇది త్రాసు అనుకుంటా వాళ్ళదేదో సంబంధించి షాపు. ఇక్కడేమో పంచాయతీ, వాళ్ళకి ఏదో పాపం ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి, సాల్వ్ చేస్తున్నారు అక్కడ పంచాయతీ పెద్ద ఆయన. ఇక్కడ ఆవిడ బావిలో నుంచి నీళ్లు తోడి తీసుకెళ్తున్నారనమాట వాళ్ళు. చూడండి, ఇది చెప్పుల షాపు. ఇక్కడ ఏదో ఇనుము సంబంధించి ఏదో వర్క్ జరుగుతుంది. సో బాబు వచ్చాడని ఆయన అంటున్నట్టున్నాడు. బాబు వచ్చాడు తీసుకో అన్నట్టుగా అనిపిస్తుంది, మనకి కనిపిస్తుంది, అలా కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఏదో బాబా మెడిసినల్ ప్రాపర్టీ అనుకుంటా అక్కడ యూజ్ చేస్తున్నాడు, చూపిస్తున్నాడు. ఇది సాయిబాబా అక్కడ విలేజ్లో పాఠశాల అంట. దీని తర్వాత పై చదువులంట ఇక్కడ. ఇదంతా కూడా పై చదువులు. ఇంకా ఇది వచ్చేసి బాబా లాస్ట్లో నాణాలు ఇస్తాడంట కదా, సో ఆ మూమెంట్ అంట. ఇంకా అక్కడ అన్నీ కూడా పులులు అవి ఇవి చాలా ఉన్నాయి. అసలు ఆ యానిమల్స్ కూడా భలే డిజైన్ చేశారు. ఇంకా మాకు ఉన్న ఒక్క రోజులోనే మాకు వీలున్నంత వాటికి ఇంకా మాకు దగ్గరలో అక్కడ ఆశ్రమానికి దగ్గరలో కల్పవృక్షం అను ఓల్డ్ షిరిడి ఉందన్నమాట. సో అది విజిట్ చేద్దామని వెళ్ళాను. చాలా బాగుంది. అందుకే మీకు వీడియో షూట్ చేసి పెడదాం, అందరు చూస్తారని చెప్పి వీడియో షూట్ చేశాను అనమాట. చూడండి, సింహం చూడండి ఎంత బాగా డిజైన్ చేశారు అసలు. మీరు కూడా అక్కడికి వెళ్ళి చూస్తేనే అర్థమవుతుంది. ఇంకా కూడా చాలా భలే. ఇంకా నాకు ఉన్నంత వరకే షూట్ చేశాను, వీలున్నంత వరకే. ఇది సాకోరి గ్రామంలో కల్పవృక్షం అన్నమాట. ఈ చెట్టు కంట బాబా నీళ్లు పోసేవాడంట. ఇది 200 years అయిందంట ఈ చెట్టుకి. చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో. మొదళ్ళు కూడా అక్కడ కూడా బాబాకి పూజ అది చేస్తున్నట్టున్నారు. దీపారాజన అంతా ఉందన్నమాట. సో ఇదండి ఈ వీడియో. ఐ హోప్ ఈ వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.